బీసీలకు 42% కోటాపై ఏం చేయలేము, రిజర్వేషన్లపై ఇంతకు మించి ముందుకెళ్లలేము. పిఎస్సి సమావేశం పెట్టి ఓ నిర్ణయానికి వద్దాం. సిగాచికి నేను వెళ్ళాక ఆమె ఎందుకు వెళ్ళింది? రాష్ట్రంలో సమాంతర పాలన నడిపిస్తున్నదా? ఈ అర్ధాంతర పాదయాత్ర పరమార్థం ఏమిటి? పిసిసి చీఫ్తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చలు. సో ఒక అంతర్గత లొల్లి ఈరోజు మనం చూస్తే కనిపిస్తున్నది కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తున్నది. మొన్న అది తీవ్ర స్థాయికి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఒకరోజు వాళ్ళు తగ్గించుకోవడం, వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి చేస్తామనడం, దాంతో అది అక్కడ ఆ విధంగా కొనసాగింది. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఒక రివ్యూ జరుగుతున్నది. ఏంటి అంటే బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఎంత చేయాలో అంత చేశామని, ఇక ఇంతకు మించి ముందుకు వెళ్లే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించడమా లేదంటే పాత ప్రభుత్వం పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లడమా అనేదే మన ముందున్న తక్షణ కర్తవ్యం అని ఆయన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో అన్నట్టు తెలిసింది. సోమవారం ఇద్దరి మధ్య గంటన్నరకు పైగా సాగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్ళాలి, జనహిత పాదయాత్రలో ఎట్లా ముందుకు నడవాలి అనే అంశాల మీదనే ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో మనం చేసిన ప్రయత్నాలకు ఢిల్లీలో ఇటు మన వాళ్ళు కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కనీసం పట్టించుకోవడం లేదన్న నిరాశ వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది ఢిల్లీలో అనంటే రాహుల్ గాంధీ కనీసం జంతర్ మంతర్ సభకు కూడా రాలేదు. మనం అంత పెద్దగా చేస్తే ఇంటోడే ఈగతోటి కొట్టినాక బయటోడు తోకతోటి కొట్టడా అన్న సామెతల పద్ధతిలో ఈ వ్యవస్థ కొనసాగుతున్నది. సో రాహుల్ గాంధీ రాలేదు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య ఏంది గ్యాప్ పెరిగింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఏంటంటే రాహుల్ గాంధీ రాకపోవడం పట్ల ఇటు కాంగ్రెస్ పార్టీలోను ముఖ్యమంత్రి దగ్గర కూడా కొంత అసంతృప్తి ఉన్నది అనేది ఈ వార్తను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకుందామంటే అది కూడా బూమరాంగే అయిందని, మనం చేతులు ఎత్తేయడం ఇక మన వద్ద ఎటువంటి అస్త్రాలు లేవని తేలిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏదో చేద్దామని అనుకుంటున్న ప్రతి సమస్య ఇలాగే బూమరాంగ్ అవుతుంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అలాగే బూమరాంగ్ అయింది. ఫోన్ ట్యాపింగ్ అసలు నాకు జరగలేదని డైరెక్ట్ రేవంత్ రెడ్డి చెప్పుకోవడం, ఫోన్ ట్యాపింగ్ మీద వీళ్ళు చేసిన ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోయింది. అందులో సెలబ్రిటీలు లేరు అని పోలీసులే క్లీన్ చిట్ ఇవ్వడం. రెండవది కాళేశ్వరం పీసీ కోసం నివేదికని ఇచ్చింది. ఆ పీసీ కోసం నివేదిక రిపోర్ట్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. దాని మీద అసెంబ్లీ సమావేశాలు పెడతా ఉన్నారు. ఇంతవరకు దాని మీద దిక్కు లేదు, దివానం లేదు. ఇక వర్షాకాల సమావేశాలకి అది వేదిక కాబోతుంది. ఆ వర్షాకాల సమావేశాల్లోనూ ఈ 665 పేజీల రిపోర్ట్ పెడితే ఎవరి మీద చర్య తీసుకుంటారు, ఏమవుతుంది అనేది ఇంకా కూడా దాని మీద క్లారిటీ లేదు. ఫార్ములా ఈ రేస్ కేసు అంటే ఫార్ములా ఈ రేస్ కేసు అది ఆల్రెడీ కంచికి చేరిపోయింది. సో ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వంపై చేసిన అనేక ఆరోపణలు విమర్శలు కూడా ఏవి కూడా సక్సెస్ కాలేదు. ఇటీవల 42% రిజర్వేషన్లు చేస్తామని చేసిన హడావుడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెడకే ఉరితాడైగా మారిపోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చాలా హడావుడి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు కులగణన చేయించడము, డెడికేటెడ్ కమిషన్ చేయించడము, అసెంబ్లీలో తీర్మానం చేయించడము, ఆర్డినెన్స్ చేయించడము, కేంద్రం దగ్గరికి వెళ్ళడం, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తే ఎండ్ రిజల్ట్ ఏందయ్యా అంటే ఎండ్ రిజల్ట్ ఇంకా మనం చేసేది ఏం లేదు, చేతులు ఎత్తేయడమే, హ్యాండ్స్ అప్. సో హ్యాండ్స్ అప్ ఈ చేతులు ఎత్తేసిన నేపథ్యంలో రేపు బీసీలో ఎలా వ్యవహరించబోతారు? ఇప్పుడు ఆ పార్టీలో బీసీ వ్యక్తే పిసిసికి అధ్యక్షుడిగా ఉన్నాడు. సో ఆయన ఏం చేయబోతున్నారు? ఇలాంటి అనేక బీసీలో ఉన్న మంత్రులు రేపు ఏమని సమాధానం చెప్పాల్సి వస్తుంది? బీసీల ఓట్లు ఏమని అడగాల్సి వస్తుంది? స్థానిక సంస్థల ఎన్నికలలో కనీసం 42% పార్టీ తరఫున వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నదా లేదా అనేది కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడం ఆ పార్టీ దీనావస్థకు నిదర్శనము. సో ఇట్లాంటి వ్యవస్థ నడుస్తున్నది. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో పిసిసి పిఏసి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై తాము చేసిన ప్రయత్నాలు ఏవి పిఏసిలో వివరించి మెజార్టీ నాయకుల అభిప్రాయంతో బీసీ రిజర్వేషన్ల మీద ఒక నిర్ణయానికి రావాలి. ఇది బాగానే ఉన్నది ఇంతవరకు. కానీ అర్ధాంతర పాదయాత్ర ఏంది అనేది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్ర పట్టకుండా తయారైంది. ఏంది అర్ధాంతర పాదయాత్ర? అర్ధాంతరంగా పెట్టిన జనహిత పాదయాత్ర తలనొప్పిగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన. ఆమె ఎందుకు పెట్టిందో, ఎవరిని అడిగి పెట్టిందో నీకైనా తెలుసా అని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారిని ప్రశ్నించినట్టు ఈ వార్త సారాంశం. సో పటాన్చెరులోని సిగాచి కెమికల్ పరిశ్రమ సంఘటన వద్దకు ఆమె ఎందుకు వెళ్ళినట్టు, మీరు వెంట ఉన్నారు కదా, మీకేమైనా చెప్పిందా అని మహేష్ కుమార్ గౌడ్ను అడిగినట్టు తెలుసు. నేను పరిశీలించి ప్రకటన చేసిన తర్వాత ఆమె వెళ్ళడం దేనికి సంకేతం, రాష్ట్రంలో ఆమె సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నదా అని పిసిసి చీఫ్ వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. రెండో విడత జనహిత పాదయాత్రలో మీరు ముందుండి కార్యకర్తలను నడిపించాలి, వీలు చూసుకొని నేను వస్తాను. ప్రజాపాలన భాగంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించిన వ్యూహాలతో పాటు బోర్డులు, కార్పొరేషన్ల డైరెక్టర్ల పోస్టుల నియామకాలపై కూడా చర్చించినట్టు తెలిసింది. సో ఇది ఓవరాల్ గా ఇప్పుడు అంతర్గత సమస్య, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత సమస్య. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత వెంటనే ఈ లొల్లి మొదలైంది. మీనాక్షి నటరాజన్ కేరళ రాజకీయాల్లో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అత్యంత నిబద్ధత, నిజాయితీ, సమర్థత ఉన్న నాయకురాలుగా పేరు పొందారు. సో ఆమెను ఇక్కడ వేసిన వెంటనే ఆమె ఇక్కడ ఏ నాయకుడు కూడా నాకు బొకేలు తీసుకురావద్దు, శాలువాలు తీసుకురావద్దు, పార్టీకి ఉపయోగపడే పని చేయాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొన్న జనహిత పాదయాత్ర అనేది ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర చేస్తే ముఖ్యమంత్రికి కనీసం సమాచారం లేకుండా పిసిసి నుంచి వెళ్ళి ఒక జనహిత పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగాచిలో ఫ్యాక్టరీలో, కెమికల్ ఫ్యాక్టరీలో ఒక పేలుడు జరిగితే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పటి వరకు సిగాచికి అయితే న్యాయం జరగలేదు. కానీ సిగాచికి న్యాయం జరగకపోయినా సిగాచి వాళ్ళ ప్రమాదం అనేది ఆ పార్టీలో ఒక ముసలంగా మారిపోయింది. ఈరోజు ఆ పార్టీలో ఎలాంటి ముసలం అంటే అసలు ముఖ్యమంత్రి వెళ్ళొచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ వెళ్ళి రావడం వెనుక ఉద్దేశం ఏంటి, మరి ఇంతవరకు ఈ సిగాచి బాధితులకు ₹1 చొప్పున ఎందుకు అందలేదు, మరి ఈ ₹1 ఆ కంపెనీ ఎవరికి ఇచ్చింది, కంపెనీ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి, ఇలాంటి అనేక అంశాలను మీనాక్షి నటరాజన్ అక్కడికి వెళ్ళి విచారించే అవకాశం ఉన్నది. కాబట్టి ఆమె వెళితే ఇంకా ఎలాంటి అంటే ఆమె నేను ఒక ప్రభుత్వ అధినేతగా అక్కడికి వెళ్ళొస్తే ఈమె నేను వెళ్ళొచ్చిన తర్వాత వెళ్తే దాని అర్థం ఏంది, ఆమె నాకంటే సుపీరియరు, నాతో పాటు ఇంకో సమాంతర వ్యవస్థను నడుపుతున్నారు. నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేసే అనుమానాలన్నీ కూడా నిజమే. ఈరోజు రాష్ట్రంలో ఒక సమాంతర ప్రభుత్వంగా పిసిసి మారుతుంది అన్న చర్చ నడుస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోల్ అండ్ సోల్ కాదు, ఇక్కడ హోల్ అండ్ సోల్ సుప్రీం కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని అటు ప్రభుత్వాన్ని ఏకపక్షంగా నడిపిస్తున్నారు, ఆయన అనుకున్నదే జరుగుతున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఇంతకాలం మేము పనిచేసి ఈరోజు ఇతని కింద పనిచేయాల్సిన పరిస్థితి ఏంటి అని వాళ్ళు వాపోతున్నారు. వీళ్ళందరికీ ఒక న్యాయం చేసే విధంగా పార్టీ ఒకరి కంట్రోల్లో ఉంటే ఎప్పటికైనా నష్టం జరుగుతుందనే ముందు చూపుతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరెండర్ అయ్యే విధంగా, ఆ పార్టీ చెప్పు చేతుల్లో ఉండే విధంగా ఈరోజు పార్టీ కొన్ని కార్యక్రమాలు తీసుకుంటుంది. దానికి మీనాక్షి నటరాజన్ నేతృత్వం వహించడం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్సలు మింగుడు పడడం లేదు. పైగా అధిష్టానం వద్దకు పోయి చెప్తామంటే అధిష్టానంలో అపాయింట్మెంట్ దొరకట్లేదు. అత్యంత ప్రతిష్టాత్మకము, ఇది దేశ లెవెల్లో గొప్ప అంశం అనుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేస్తే కనీసం దానికి రాహుల్ గాంధీ రాలేదు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయనకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. మరి ఇది ఇంకా ముందు ఏ పరిణామాలకు దారి తీస్తుందో మనం చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ డిసెంబర్లో మారుతారు అన్న దానికి మేము ఒక సర్వే చేస్తే కూడా ఏం జరిగింది అని అంటే, ఇక్కడ మనం చూడొచ్చు యువగలం తెలంగాణలో ఒక సర్వే చేస్తే మొన్న వచ్చిన వార్త డిసెంబర్ నాటికి కొత్త సీఎం వచ్చే అవకాశం ఉందా, 5,000 మంది ఇందులో పాల్గొన్నారు. ఇందులో పాల్గొంటే 63% మంది కొత్త సీఎం వచ్చే అవకాశం ఉందన్నారు, 33% మంది కొత్త సీఎం వచ్చే అవకాశం లేదన్నారు, 5 మాత్రము మాకు తెలియదు అన్నారు. సో ఈ విధంగా కొత్త సీఎం అంశము ఈరోజు సీఎం మారుతారు, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత లొల్లి కొనసాగుతుంది అని చెప్పడానికి ఇలాంటి అనేక అంశాలు జనాల్లో కూడా ఇలాంటి అభిప్రాయం ఉన్నది అనేది స్పష్టంగా అవుతుంది. మరి దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా అధిగమిస్తారు, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ పార్టీ ఏ విధంగా అధిగమిస్తుంది
అనే అంశాలను మనం చూడాల్సిందే.